సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వేరు అని రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని కూడా రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నారన్నారు. 70 కోట్ల జనాభాకు 543 సీట్లు ఉన్నప్పుడు 140 కోట్ల జనాభాకు ఎంపీ సీట్లు పెరగాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ అవినీతిని పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు రామచంద్రరావు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ వేరే, డీలిమిటేషన్ సెన్సస్ వేరే. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు? ఆయన 3 ఒకటే అన్నారు. రేవంత్ అన్న జాగ్రత్త, మళ్ళీ రాహుల్ గాంధీకి ఇది తెలిస్తే మళ్ళీ నీకు కష్టం వస్తుంది. 70 కోట్ల జనాభానికి 543 సీట్లు మాత్రమే ఉన్నాయి ఎంపీ. ఈరోజు భారతదేశ జనాభా ఏంది? 140 కోట్ల జనాభా. మరి ఇంకా 543 సీట్లే కావాలా? అంటే 543లోనే వీళ్ళు 50-60 గెలవలేకపోతుండ్రు. రేపు దీన్ని పెంచితే మా బతుకులు ఏమైతాయని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ కూడా దాని మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దక్షిణాదికి అన్యాయం చేసేది మీరు. కర్ణాటక పాపులేషన్ ఎక్కువ, తమిళనాడు పాపులేషన్ తక్కువ. కానీ తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి ఆ పార్లమెంట్లో, కర్ణాటకలో 28 ఉన్నాయి. దీనికి మీరేం ఆన్సర్ చెప్తారో అడుగుతా ఉన్నాను. మీ యొక్క పరిపాలన లోపాలు, అవినీతి ఇవన్నీ కూడా పక్క పెట్టడానికి ఈరోజు ప్రజల ఒక దృష్టి మళ్లించేట ప్రయత్నానికి ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు.